నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఏ ఆన్సర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్లో ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాము. సో షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అది ఫస్ట్ వన్ ఏంటంటే డిఫైన్ లిబర్టీ అండ్ డిస్క్రైబ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ లిబర్టీ. సో లిబర్టీ అంటే ఏంటిది, ఇంకా దాని 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. లిబర్టీ ఈజ్ ది ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ మ్యాన్. సో లిబర్టీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంట దేనికి, ఒక మనిషి డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్. సో లిబర్టీ అంటే ఏంటి, ఫ్రీడమ్. లిబర్టీ అనే వర్డ్ని లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. సో లాటిన్లో లిబర్టీని లిబర్ అంటారు. లిబర్ మీనింగ్ ఏంటిది, ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్. అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే వీటి నుంచి మనము ఫ్రీ అవ్వడం అనమాట, అంటే మనకు అవి వర్తించవు అని. నెక్స్ట్ డెఫినేషన్స్. హెచ్జే లస్కీ. సో ఇతను ఏమంటున్నాడు, లిబర్టీ ఈజ్ ద ఈగర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ అట్మాస్ఫియర్ ఇన్ విచ్ మెన్ హ్యావ్ ద ఆపర్చునిటీస్ టు బీ దేర్ బెస్ట్ సెల్ఫ్స్. సో లిబర్టీ అనేది ఏంటంట, ఒక అట్మాస్ఫియర్. ఎలాంటి అట్మాస్ఫియర్ అంటే ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ అంట, దేనికి, వాళ్ళల్లో ఉన్న బెస్ట్ సెల్ఫ్స్ని బయట చూపించుకోవడానికి. నెక్స్ట్ జేఆర్ సిలే. లిబర్టీ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ ఓవర్ గవర్నమెంట్. సో లిబర్టీ అంటే ఏంటిదంట, ఆపోజిట్ అంట దేనికి, గవర్నమెంట్కి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిబర్టీ. సో టైప్స్ ఆఫ్ లిబర్టీలో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చినారు, న్యాచురల్ లిబర్టీ. సో న్యాచురల్ లిబర్టీ మీన్స్ లిబర్టీ వితౌట్ రెస్ట్రిక్షన్స్. లిబర్టీ అంటేనే ఫ్రీడమ్. సో ఫ్రీడమ్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా. సో ఈ న్యాచురల్ లిబర్టీలో ఏమవుతుందంట, ఫ్రీడమ్ అనేది ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటుందంట. దిస్ టైప్ ఆఫ్ లిబర్టీ వాజ్ ఎంజాయ్డ్ బై ఎర్లీ మెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్. న్యాచురల్ లిబర్టీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ది ప్రజెంట్ డే సొసైటీ. సో ఇది ఏ కాలం వాళ్ళు, పాతకాలం వాళ్ళు ఫాలో అవుతుండే అంట, అంటే ఎంజాయ్ చేస్తుండే అంట న్యాచురల్ లిబర్టీ అనేది. ఈ కాలం వాళ్ళకి ఇలాంటి లిబర్టీ లేదంట. ఏంటిది, న్యాచురల్ లిబర్టీ. నెక్స్ట్ సివిల్ లిబర్టీ. న్యాచురల్ లిబర్టీ ఈజ్ రీప్లేస్డ్ బై సివిల్ లిబర్టీ ఇన్ ప్రజెంట్ సొసైటీ. సో ఇప్పుడు న్యాచురల్ లిబర్టీ లేదనుకున్నాం కదా, అది కంప్లీట్గా వ్యానిష్ అవ్వలేదు, అంటే డిసపియర్ అవ్వలేదు. దీన్నే సివిల్ లిబర్టీగా కొన్ని చేంజెస్ చేసి కన్వర్ట్ చేశారంట. సో సివిల్ లిబర్టీ అనేది ఇప్పుడు మనం ప్రజెంట్ సొసైటీలో ఉందంట. సో సివిల్ లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్ ఎంజాయిడ్ బై ద మెన్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. సో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు డే టు డే లైఫ్లో ఏదైతే ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని సివిల్ లిబర్టీ అంటారంట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్సనల్ లిబర్టీ. సో ఇది ఏమన్నా అంటారంట, దీన్ని పర్సనల్ లిబర్టీ అని కూడా అంటారంట. ఇట్ గివ్స్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇన్ డైలీ లైఫ్. సో మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, మనం ఎలాంటి ఆలోచనలు, అంటే మనకి నచ్చింది చేయొచ్చు, ఇంకా మనకి ఏదైతే చాయిస్, మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని మనం చేసుకునే ఫ్రీడమ్ అనేది ఉంటుందంట. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు లీడ్ అ హ్యాపీ అండ్ ఆనరబుల్ లైఫ్. సో ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే మనకు నచ్చిందే మనం చేయాలి కదా. సో అందుకే ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఎకనామిక్ లిబర్టీ. సో ఎకనామిక్ లిబర్టీ అంటే ఏంటిదంట, రైట్ టు ఎర్న్ లైవ్లీహుడ్. సో ఎకనామిక్ లిబర్టీ అంటే ఏంటిది, రైట్ టు ఎర్న్ లైవ్లీహుడ్. ఇట్ ఎన్షూర్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్, అన్ఎంప్లాయ్మెంట్. సో ఇది ఎక్కడి నుంచి మనకు ఫ్రీడమ్ ఇస్తుంది, హంగర్ అంటే ఆకలి నుంచి, ఇంకా ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అక్కడ నుంచి మనకి ఫ్రీడమ్ అనేది ఇస్తుందంట. ఇట్ గ్యారంటీస్ రైట్ టు వర్క్, ప్రొవిజన్ ఆఫ్ మినిమం వేజెస్, ఈక్వల్ ఆపర్చునిటీస్. సో రైట్ టు వర్క్ అంటే ఏంటిది, వర్క్ చేసే రైట్, అంటే మనం పని చేసుకోవాలి కదా. సో అది, ఇంకా మినిమం వేజెస్ అంటే ఏదైతే మనకి రావాల్సిన శాలరీ ఉందో మన హక్కు ప్రకారం, అంటే మన చేసే పనికి తగ్గట్టు మనకి శాలరీ వచ్చే అంత. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే జెండర్, రేస్, లేదంటే ఏదన్నా వేరే అన్ని ఆస్పెక్ట్స్ మీద మనని వాళ్ళు తీసేయకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. టాలెంట్, క్రియేటివిటీ ఉన్న ఏ మనిషి అయినా సరే ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి. వాళ్ళు ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వేరే కంట్రీ వాళ్ళైనా, లేదంటే ఏదైనా హై పొజిషన్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే. పొలిటికల్ లిబర్టీ బికమ్స్ మీనింగ్లెస్ వితౌట్ ఎకనామిక్ లిబర్టీ. సో పొలిటికల్ లిబర్టీ అంటే ఏమవుతుందంట, మీనింగ్లెస్ అవుతుందంట ఎప్పుడు ఎకనామిక్ లిబర్టీ అనేది లేకపోతే. సో ఎకనామిక్ లిబర్టీ ఉంటేనే పొలిటికల్ లిబర్టీకి ఒక మీనింగ్ అనేది ఉంటుందంట. సో ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్లో 3 టైప్స్ ఆఫ్ లిబర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ న్యాచురల్, సెకండ్ సివిల్, థర్డ్ ఎకనామిక్. సో ఇవి 3.
నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ యూనిట్ షార్ట్ ఆన్సర్స్ నుంచి వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిబర్టీ. సో లిబర్టీ అనేది ఫ్రీడమ్ అని తెలుసు, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇట్ ఈజ్ అ డైనమిక్ కాన్సెప్ట్. సో మనకి లిబర్టీ అనేది ఏంటంట, ఒక డైనమిక్ కాన్సెప్ట్ అంట. ఇంకా లిబర్టీ మీన్స్ absence ఆఫ్ unnecessary రెస్ట్రిక్షన్స్ అండ్ presence ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే ఫ్రీడమ్ ఉందో అదేంటంట అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంకా పీపుల్ వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటూ డెవలప్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళు అనేది దీని క్యారెక్టరిస్టిక్. లిబర్టీ అపోజెస్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ స్లేవరీ. సో ఉట్టిగానే మనుషులు చిన్న చిన్న తప్పులు చేసినందుకు అరెస్ట్ చేయడము, లేదంటే స్లేవరీ అంటే బానిసత్వం ఉంటుంది కదా, సో అలాంటివి ఇది అపోజ్ చేస్తుందంట. ఏంటిది, లిబర్టీ. నెక్స్ట్, నీదర్ లిబర్టీ షుడ్ బి అబ్సల్యూట్ నార్ అథారిటీ ఈజ్ అబ్సల్యూట్. దెర్ షల్ బీ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో లిబర్టీ అనేది ఎక్కువ, ఇంకా అథారిటీ అనేది ఎక్కువ అనేది కాకుండా ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలంట. ఏంటివి, లిబర్టీ ఇంకా అథారిటీ. అప్పుడే మన ఏదైతే సొసైటీ ఉందో అది బాగుంటుందంట. లిబర్టీ కెనాట్ బి ఎంజాయిడ్ ఎలోన్. సో లిబర్టీ అనేది ఉట్టి అదొక్కటి మాత్రమే ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనం లిబర్టీ ఉంటే మనం అక్కడ జస్టిస్ని ఫాలో అవ్వాలి, ఈక్వాలిటీని ఫాలో అవ్వాలి. సో అదొక్కటే సింగిల్గా మనము ఎంజాయ్ చేయలేమంట. దాంతోపాటు చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ లిబర్టీ. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంట, లిబర్టీ అంట. ద ఎసెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ టు రియలైజ్ వన్స్ ఎబిలిటీ. సో మనకు నచ్చింది, మన చాయిసెస్ని మనం ఎప్పుడైతే ప్రిఫర్ చేస్తామో, ఫస్ట్ చాయిస్ ఇచ్చుకుంటామో వీటిని, అప్పుడే మనం మన రియల్ లిబర్టీని ఎంజాయ్ చేస్తున్నట్టు. సో ఇది మనకి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. దేనివి, లిబర్టీవి. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందో వాళ్ళవి ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఇచ్చినారు. ఇది ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.